మాట్లాడబోతుంది. ఆవిడికి అందరికీ ఆవిడ సుపరిచితురాలు. ఆవిడకి చాలా పేర్లు ఉన్నాయండి, ముద్దు పేర్లు ఉన్నాయి. మాజీ మినిస్టర్, వైసీపీ పులి అంటుంటారు వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళేమో ఆంధ్ర ఐరన్ లెగ్ అంటారు. జనసేన వాళ్ళు డైమండ్ రాణి అంటారు. చిన్న బుల్లితెర వాళ్ళు జబర్దస్త్ ఆంటీ అంటారు. ఈ పార్టీకే మీకు అర్థమై ఉండాలి ఆ టైగర్ డైమండ్ రాణి ఎవరు, ఆవిడ గురించి మనం ఏం మాట్లాడబోతున్నాము. ఈ పార్టీకే మీకు అర్థమై ఉండాలి. ఆవిడే మన మన రోజా పువ్వు. రోజా గారు, మీ గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది. నిన్న మీరు చాలా రోజుల తరువాత బయటకి వచ్చారు. వచ్చి చక్కగా మీ చాచి ఛానల్లో మంచి ప్రశ్న అడిగారు. చాలా మంచి ప్రశ్న అడిగారు. కేఏ పాల్ అయితే కరెక్ట్గా సమాధానం చెప్పేవారు. కానీ మీరు ఈ ప్రశ్న చెప్పే ముందు నేను కొన్ని అడుగుతున్నాను. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు కొన్ని చెప్తాను. మీరు అయినా ఈ ప్రశ్నను అసెంబ్లీ సమావేశాల్లో, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నిస్తే బాగుంటుంది. ఈరోజు ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఏందమ్మా? అవునా? ఏంది రోజా, నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేదా? ఓడిపోయావా? ఏది నిజమా? దీని దుంపదాగా ఇది ఎమ్మెల్యేగా ఓడిపోయావా? ఇదేంది మరి? నువ్వెంత, నీ బతుకెంత? నీ పవన్ కళ్యాణ్ అన్నావు 2 చోట్ల ఓడిపోయాడన్నావు. సీఎం సీటు కాదు కదా, అసెంబ్లీలో ఎమ్మెల్యే కాదు కదా. అసెంబ్లీ గేట్ కూడా పవన్ కళ్యాణ్ని తాకనీయనన్నావే. నీ అంకమ్మ, నువ్వే గేటు తాకలేదా బంగారం? అయ్యయ్యో, గేటు తాకనీయట్లేదా? ఏదో రకంగా గోడ దూకి వెళ్ళొచ్చుగా అసెంబ్లీలోకి. నీకు తెలుసు కదా ఆడుదాం ఆంధ్రాలో ఎలా ఆడావు, అట్లా వెళ్ళొచ్చుగా. సరే, నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు నువ్వు అడిగిన కొన్ని నీకు చెప్పాలి. 40% రేవంత్ రెడ్డి 40% వచ్చి సీఎం అయ్యాడు. నరేంద్ర మోడీకి కూడా 40%లోనే వచ్చి సీఎం అయ్యాడు. కానీ ఇక్కడ మాకు 11 సీట్లు ఏంటి, 11 సీట్లు ఏంటి అని కొంచెం మంచి నవ్వు నవ్వి, ఈ మధ్య తిండి తగ్గించినట్టున్నావు, బాగా స్లిమ్గా అయ్యావు, కొన్ని గ్లామర్ కూడా పెంచినట్టున్నావు. తప్పలేదు, నువ్వు సినిమాలో జబర్దస్త్లో ఉండే దానివి కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్తానని డిసైడ్ అయినట్టున్నావు. అందుకే మళ్ళీ ఆ ఎకిల్లో నవ్వి సన్నబడినట్టున్నావు. రోజా, మంచిదే. నేను నిన్ను ఏమన్నావు? ఎందుకంటే నువ్వు కనపడితే తెలుగుదేశం వాళ్ళు పరిగెట్టించి నిన్ను కేసులు పెడతామంటున్నారు. ఆడదానివి కదా, కేవలం కేసులో పెడతారు, ఇంకా మహా అయితే బండ బూతులు తిడతారు. నువ్వైనా రెడీ ఓర్చుకోవడానికి. 40% వచ్చి వాళ్ళు సీఎం వీళ్ళు పిఎం, జగనన్నకి 11 సీట్లే అన్నావు. బాగుంది. దానికంటే ముందు నిన్ను కొంతమంది ఐరన్ లెగ్ అంటారు. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఒక మహిళను పట్టుకొని, అందులోనూ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మహిళను పట్టుకొని ఐరన్ లెగ్ అని ఎలా అంటారు? ఏ ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఏం జరిగింది నేను చెప్తా. పుట్టుపూర్వోత్తరం నుంచి రోజా వచ్చింది రాజకీయంలోకి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. హైదరాబాద్ లాంటి రాజధాని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది, మహర్దశగా ఉంది. ఆ రోజున వచ్చింది. ఏమైంది? మహా అయితే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. రోజా ఒక్కటే రాలేదు కదా, వేరే వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు కదా తెలుగుదేశంలో. మరి రోజా వల్ల ఓడిపోయిందా? ఏం కాదు, చాలామంది వస్తుంటారు పోతుంటారు. ఓడిపోయింది. సరే, డిపాజిట్ లేకుండా పోయింది, అది వేరే విషయం. సరే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఘోరంగా ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి హవా అనుకుందాం. 2009 చిరంజీవి గారు వచ్చారు. అలానే మన ఐరన్ లెగ్ అని పిలువబడే తెలుగుదేశంతో ఆవిడ మళ్ళీ పోటీ చేసింది. చంద్రగిరి నుంచి అక్కడి నుంచి పోటీ చేసింది, మళ్ళీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఓడిపోయింది. మహా అయితే ఏమైంది? ఏం కాలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. చిరంజీవి గారు కూడా ఓడిపోయారు కదా. ఏమైంది? మరి రోజా ఐరన్ లెగ్ ఎందుకైతే? రోజా రావటం వల్లే జరిగింది, ఏం కాదు కదా. సరే, రోజా వల్ల ఇంకా చెప్తా. 2009లో రాజశేఖర రెడ్డి గారు గెలిచినాక దురదృష్టవశాత్తు మహానుభావుడు చనిపోయారు. సరే, చనిపోవడాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన ఒక్కడే కాదు కదా, గతంలో బాలయోగి గారు చనిపోయారు, ఇంకా చాలామంది చనిపోయారు. అలాంటివన్నీ రోజా వల్ల కాదు కదా. రైట్ రోజా, నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నా, ఓకే. మళ్ళీ ఆ తర్వాత ఏదో పోయిందన్నారు, జగన్ పార్టీలోకి వెళ్ళావు. ఏదో పోయిందన్నారు, ఏం పోయింది? రాజధాని పోయింది కదా.
ఓరిది దుంపదాగా హైదరాబాద్ భయంకరమైన రాజధాని, తెలంగాణ ఆంధ్ర విడిపోయే రాజధాని, గోవిందా గోవిందా. సరే అది కూడా నీ వల్ల కాదు, నీ వల్లే కాదు, నువ్వు ఐరన్ లేక్ కాదు అనుకుందాం. 2014లో మళ్ళీ జగన్తో ఉన్నావు, జగన్తో పోటీ చేసి నువ్వు గెలిచావు, కానీ జగన్ అన్న పోయాడు, అది కూడా నీ వల్ల కాదు. మళ్ళీ నువ్వు ఏదో పొట్టా 800 ఓట్లతో ఏదో గెలిచి వచ్చినట్టున్నావు. సరే తర్వాత 2019లో గెలిచావు, జగన్ అన్న విపరీతమైన గెలుపుతో గెలిచాడు, కానీ నువ్వు మాత్రం 1200 ఎంత వచ్చింది, 1200 కదా, ఎంత వచ్చినట్టున్నాయి, 1200 ఓట్లతో ఎంత గెలిచినట్టున్నావు నువ్వు. సరే ఎట్టగొట్ట గెలిచి వచ్చావు కదా, అదే నీకు చాలా ఆనందం. అయినా నువ్వు ఐరన్ లేక్ ఎట్లా అవుతావు, గెలిపించాడుగా. మరి అప్పుడేం పోయింది, ఏం పోయింది అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎత్తేసింది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉండే ఏదో డిక్లేర్ చేశాడు, ఎంతో కొంత కట్టాడు, అసెంబ్లీ కట్టాడు, సెక్రటేరియట్ కట్టారు, ఏంటదే హైకోర్టు కట్టారు, కొన్ని కంపెనీలు తెచ్చారు, గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా సింగపూర్ డైరెక్ట్ ఫ్లైట్స్ తీసుకొచ్చారు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కానీ దాన్ని మళ్ళీ అమరావతి గోవిందా, అది కూడా మన వల్ల కాదనుకుందాం. రోజా, నేను నీకు ఫుల్ సపోర్టు. ఇప్పుడు మళ్ళీ పోటీ చేసావు, నువ్వు పోయావు, నీ పార్టీ పోయింది, జగన్ అన్న తుడిచిపెట్టిపోయాడు, అడ్రస్ లేకుండా పోయాడు, ఇది కూడా నీ వల్ల కాదనుకుందాం. రాజధాని మళ్ళీ వచ్చింది, కానీ నువ్వు పోతే రాజధాని మళ్ళీ అమరావతిగా డిక్లేర్ అయింది, ఏంటిది ఇదంతా? ఏదో నాకు కన్ఫ్యూషన్గా ఉంది, కానీ నేను నిన్ను అనలేకపోతున్నా. మన ఆడబిడ్డవే, రోజావే నువ్వు. సో నేను నిన్ను అనలేను అలాంటి మాటలు, ఐరన్ లెగ్ అది ఇదని. పవన్ కళ్యాణ్ గారు అన్నారు డైమండ్ రాణి అని, అక్కడి నుంచి జన సైనికులు, జనసేన పార్టీ వాళ్ళు అందరూ డైమండ్ రాణి అంటారు. నేనైతే అన్నో డైమండ్ మంచిదేగా, డైమండ్ రాణి బిరుదు. ఐరన్ లెగ్ అంటే కొద్దిగా బాధపడాలి, కానీ డైమండ్ రాణి అంటే పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదేమో కదా. చంద్రబాబు నాయుడిని పట్టుకొని వెధవ సన్నాసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసావు. చిరంజీవి గారిని తిడతావు, నీ నోరు అది రోజా పువ్వు కాదు బూతు పువ్వు అని చిరంజీవి గారి అభిమానులు అంటూ ఉంటారు. ఎందుకంటే నువ్వు అందరిని తిడతావు, బాలకృష్ణని తిడతావు, నీ స్థాయి మర్చిపోతావు, చంద్రబాబుని తిడతావు, వెధవ అంటావు. చంద్రబాబు అరెస్ట్ అయితే డ్యాన్స్లు వేసుకున్నావు, మరి రేపు మాపు నిన్ను అరెస్ట్ చేసి బొక్కలో దొబ్బుతావు అంటున్నారు. మరి దాని సంగతి ఏందో నాకు తెలియదు, చెప్పాలి మరి నువ్వే దాని సంగతి. నువ్వెంత నీ బతుకెంత అని పవన్ కళ్యాణ్ అన్నావు. పవన్ కళ్యాణ్ నువ్వెంత నీ బతుకెంత అన్నావు, 2 చోట్ల ఓడిపోయాడు అన్నావు. ఇవాళ మీ అన్నకి 2 అంకెల సీట్ వచ్చింది, ఒకటే 12 11 కదా, 11 1 1 2 అంకెలు 12 11 రోజా నువ్వు చెప్పు, ఎందుకంటే నీకు లెక్కలు బాగా వచ్చు, ఎందుకంటే 40% 60% అన్నావు కదా. సో మీ అన్నకి 2 వచ్చింది, మీ అన్నకి ఏమొచ్చింది, ఈ 2 వచ్చింది, 1 1 2 వచ్చింది మీ అన్నకి. వెళ్తున్నారా రోజు? ఈ 2 వచ్చింది, అందరు కలుస్తున్నారా 2లో? ఈ 2 మీదే, ఈ 2 రోజా, ఈ 2 మీది రోజా, 2 వచ్చింది. అలాగే ఇంకో 2 4 ఎంపీలు, అలాగే ఎంపీలు 4 గంట, 2 + 2 4. మన మంచి విష్ణు చెప్పినట్టు 2 + 2 = 4 అవుతుంది, కానీ 22 అవ్వదు, 222 అవ్వదు అన్నాడు మంచి విష్ణు. సో మీకు కూడా అదే వచ్చింది. సరే నువ్వు అడిగిన ప్రశ్న, అసలు నీకు ఎమ్మెల్యే కూడా కాదంట, నీకు నేను సమాధానం ఎందుకు చెప్పాలి, నేను చెప్పా. కానీ నువ్వు అడిగింది మళ్ళీ ప్రశ్న, మంచి ప్రశ్న అడిగావు. పాలు కేఏ పాలు అయితే బాగా ఇచ్చేవాడు నీకు ఆన్సర్. చాలా మంచి ప్రశ్న అడిగావు రోజా. ఏమని అడిగావంటే 40% వస్తే సీఎం అయ్యాడు, 40% వస్తే పిఎం అయ్యాడు, మాకు 11 సీట్లు ఏందని. 40% వస్తే అవతల వాళ్ళకి 60% వచ్చిన సంగతి నువ్వు ఎందుకు మర్చిపోయావు? అసలు ఆ విషయం నువ్వు ఎందుకు మర్చిపోయావు? ఇంకోటి పిఎం అయ్యాడు అన్నావు, పిఎంకి ఎంతో వచ్చినాయి, కొన్ని 40 లోపే వచ్చాయి, 40 దాటలేదు కదా. వాళ్ళకు కూడా 35 37 ఎంతో వచ్చినాయి. మరి మిగతా పర్సంటేజ్లు ఆ పార్టీ ఈ పార్టీ పంచుకున్నాయి. మీ జగన్ అన్న, ఇక్కడ తెలుగుదేశం, అక్కడేమో డిఎంకే వాళ్ళు, అలా కొన్ని పార్టీలు పంచుకుంటూ వెళ్ళారు. అక్కడేమో మన కోల్కతాలో మమతా బెనర్జీ, వీళ్ళందరూ పంచుకున్నారు కదా పార్టీలు, అలా పంచుకుంటారు. సరే 40% 60%, నీకు ఒక చిన్న లెక్క చెప్తా. 40% వచ్చినా అవతల వాళ్ళకి 60 వచ్చినా 40% వాడు సీఎం అవ్వచ్చు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో సపోజ్ మీ అన్నకు ఒక 100 స్థానాలు గెలిచాడు అనుకుందాం, 100 కూడా 1,00,000 మెజారిటీ పైన గెలిచాడు అనుకుందాం. 1,00,000 మెజారిటీతో గెలిస్తే 100 × 1,00,000 = కోటి, అంటే ఎక్స్ట్రా కోటి మీ దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి అనుకుందాం. వీళ్ళు ఓన్లీ 1000 ఓట్స్తో మెజారిటీతో 75 సీట్స్ గెలిచారు అనుకుందాం. అర్థమైందా? మొత్తం 175 నియోజకవర్గాల్లో 75 గెలిస్తే వీళ్ళకి 75 × 1000 ఎంత? 75,000. కోటిలో 75,000 అంటే
దగ్గర దగ్గర 99,25,000. పోనీ 99 లక్షలు లేదా కోటి అనుకుందాం. మనం 4 కోట్లు దగ్గర దగ్గర 4 కోట్లు ఓట్లు పోలైతే కోటి అంటే ఎంత? 22% పైన ఉన్నాయి, లేదా 23%, 24%. అవునా బంగారం? 24% అంటే మీ అన్నకి 40 వచ్చి అవతల వాళ్ళకి 60 వచ్చినా కూడా మీ అన్న సీఎం అవ్వచ్చు. ఎందుకు? ఈ ఓట్ల డిఫరెన్స్. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరులో బాగా బలం ఉందనుకో, అక్కడ ఎక్కువ ఓట్లు పోలయ్యి వస్తే మీరు గెలిస్తేనేమో సీట్లు పక్కనోడికి 23. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి 40 వచ్చిన సంగతి మర్చిపోయావేమో రోజా. అప్పుడు కూడా బాబుకి 40 వచ్చినాయి, అది మర్చిపోయావు. పక్కన వాళ్ళకేమో 23. ఓన్లీ కేవలం 23 మంది లాక్కున్నారు, 23. అదే మీరు గెలిస్తే, ఇప్పుడు మీరు ఓడిపోతేనేమో పర్సంటేజ్ మాకు 40 ఉంది, 50 ఉంది, 60 ఉంది, పర్సంటేజ్లు చెప్తారా? ఎవరు చూడొచ్చారు? మీరు మారండి రోజా. నీకు ఈ మేకప్ బ్రెయిన్ వేసుకొని మినిస్టర్ ఎట్ అయ్యో నాకు తెలియట్లా. పర్సంటేజ్లతో సంబంధం లేదు. పర్సంటేజ్ ఎక్కువ వచ్చినా సరే తక్కువ వచ్చినోడు సీఎం అవ్వచ్చు, సీట్లు ఎక్కువ రావచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ అత్యధికంగా వచ్చి కొన్ని నియోజకవర్గాల్లో ఈక్వల్ ఫైట్లో కొంచెం ఇదిలో బయటపడవచ్చు. అలాంటప్పుడు పర్సంటేజ్ ఓడిపోయిన వాళ్ళకి ఎక్కువ వచ్చింది, పర్సంటేజ్ గెలిచినా సరే తక్కువ ఉన్నా సీఎం అవ్వచ్చు. ఈ మేకప్ బ్రెయిన్ వేసుకొని నువ్వు మినిస్టరేట్ అయ్యావు. అందుకే కదా ఆడుదామా ఆంధ్ర స్కామ్లో 100 కోట్లు చేసావు, మీ అబ్బాయిలకి మీ పిల్లలకి బెంచ్ కార్లు అన్నీ విపరీతంగా కొనేసావు, ఆస్తులు కొన్నావంట. ఆ నగరి నేను వెళ్ళా మొన్న నగరి వెళ్ళా, కంచి వెళ్తున్నా నగరి కనపడింది. రోజా ఇల్లు ఇదే, రోజా ఇల్లు ఇదే, రోజా పువ్వు ఇల్లు ఇదే అన్నారు. బూత్ రోజా మీ ఇల్లు చూసా, బాగుంది, మంచిగా కట్టించుకున్నావు. ఎక్కడ పెడితే అక్కడ 100 ఇల్లు ఉన్నాయంటగా నీకు, మీ అన్నలకే నీకు. లాగుతావు, అన్నీ బయటకు లాగుతావు. నోరేసుకొని పడిపోయే నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెలుగులోకి రాలేడు. సబ్జెక్టు మీద మాట్లాడి సబ్జెక్టు మీద అవతల వాళ్ళని ఖండించే వాళ్ళు ఉన్నంతసేపే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈజీగా వెలుగులోకి వస్తాడు. ఇలా నోరేసుకొని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ దొరికిపోతా, సబ్జెక్ట్ లేకుండా, కనీస అవగాహన మినిమం లేకుండా. ఇవాళ చూడండి మా నాదెండ్ల మనోహర్ గారు, మా బాస్ చూడండి ఎన్ని రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు, ప్రతి ఒక్కరిని ఎలా కలుస్తున్నారు. ఇవన్నీ తెలుసుకోవాలి. అంతేగాని నీ బతుకెంత, నీ స్థాయి ఎంత, అవతల అనే ముందు మన బతుకెంత, మన స్థాయి ఎంత. చిరంజీవి ఎవరు? చిరంజీవి అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా వాళ్ళ ఇంటికి వస్తారు. అమిత్ షా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. గతంలో కూడా ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళు ఫోన్లు చేసేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు, ఆ స్థాయిలో ఉండేవాళ్ళు. రక్షణ మినిస్టర్గా ఉన్న ఆయన వెళ్ళాడు, ఆంటోనీ గారు వాళ్ళ ఇంటికి. సీఎంగా ఉన్న కుమారస్వామి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎంతమంది సీఎంలు, మహారాష్ట్ర సీఎం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు చిరంజీవి గారు. సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళ ఇంటికి వెళ్తారు చిరంజీవి గారు. అసలు వాళ్ళకి నీకు పోలికేంది? సరే రాజకీయాల్లో వీళ్ళంటే దెట్టలో డబ్బులు ఉన్న వాళ్ళు, మీడియాలు ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేయగలరు, వాళ్ళు మేనేజ్ చేయలేరు. కానీ హ్యూజ్ క్రౌడ్ పుల్లర్స్, అభిమానం. నాలాంటి వాళ్ళు గొడ్డలు చెప్పుకునేంత అభిమానం ఉంది. నువ్వు దయచేసి గొడ్డలు చెప్పుకోబాక, మామూలుగా చూడలేము నిన్ను. సో అది రోజా, నువ్వు అడిగిన ప్రశ్న మేకప్ బ్రెయిన్ వేసుకొని మినిస్టర్ ఎట్ అయ్యావో రోజా నాకు తెలియదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం అంతా ఇదిగో ఈ వీడా ఎవరు చూడండి, లావుగా ఉంది కదా ఇక్కడ చాలా. జగనన్న ఆ పక్కన పైన బ్లెస్ చేస్తున్నాడు జగనన్న. అన్న బాగా బ్లెస్ అయ్యాను, బాగా బ్లెస్ అయ్యే తర్వాత నోట్లో కూడా స్వీట్ తినిపిస్తున్నాడు, నోట్లో పెడుతున్నాడు చూడండి స్వీట్ జగనన్న. యా అది మన రోజా స్థాయి. సో మినిస్టర్ పోయా, ఎమ్మెల్యే పోయా, అసెంబ్లీ గేట్ తాకలేకపోయా. నీ గురించి నేను మాట్లాడటం నా బుద్ధి తక్కువగా తేంది. సర్లే, అదండి మన రోజా పువ్వు. మీకు తెలిసిన కామెంట్ పెట్టండి రోజా గారి గురించి. మళ్ళీ జబర్దస్త్కి రెడీ అవుతున్నట్టుంది, అలాంటి ప్రోగ్రామ్స్కి స్లిమ్ అయింది, మంచి గ్లామర్గా రెడీ అవుతుంది. మీకు తెలిసిన కామెంట్స్ పెట్టి ఏమన్నా మిస్ అయ్యానా పాయింట్స్ పెట్టండి, నాకు చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది మాట్లాడితే. ఓకే, జై హింద్.